యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే లిబియా అనే దేశానికి దేవుని తీర్పుచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఈ లిబియా అనే దేశము సువర్తకి నిషేధించబడిన దేశం అండి. సువర్తకి నిషేధించబడిన దేశం అంటే ఈ లిబియా అనే దేశము సువర్తకి నిషేధించబడిన దేశము. సువర్తకి తర్వాత ఎందుకంటే దేవుని సువార్త ఆ దేశంలో లేకుండా ఆఫ్ చేసిన దేశం అనమాట ఈ దేశం లిబియా. ఎందుకంటే ఆల్రెడీ గూగుల్లోకి వెళ్ళాను, లిబియా దేశం కోసం నేను తెలుసుకున్నాను. లిబియా దేశంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడి ఉంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ లిబియా దేశం స్థానము ఉత్తరాఫ్రికా, జనసంఖ్య 44,82,082 మంది, తక్కువ పర్సెంట్ జనం ఉన్నారు. ఇది 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది 10 సంవత్సరాల కిందట ఈ ఫైల్ నాది రెండు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే లిబియా విశ్వాసం 0.1%. అధిక సంఖ్యకులు ముస్లింలు అండి. ఈ దేశంలో అధిక సంఖ్యకులు ముస్లింలు ఉన్నారు కాబట్టి దేవుని తీర్పు ఈ దేశం మీదకి వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే లిబియా అనే దేశము దేవుని సువార్తకి పూర్తిగా అంటే సువార్తకి నిషేధించబడిన దేశం అనమాట. అంటే ఆ దేశంలో ఇంకా దేవుని ప్రేమ ఉండకూడదు, ఆ దేశంలో దేవుని సువార్త ఉండకూడదు, ఆ దేశంలో అసలు సేవకులే ఉండకూడదు, ఆ దేశంలో ఎవరు దేవునికి యేసయ్యకి సంబంధించిన మనుషులే ఉండకూడదు అనే ఒక భయంకరమైన మూర్ఖత్వమైన దేశం అనమాట ఇది. అర్థమవుతాం కదా. ఈ దేశం మీదకి దేవుని తీర్పు వచ్చింది అంటే ఈ దేశము అది తొందరలోనే నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియో, ఎందుకంటే కొన్ని పాయింట్లు నేను రాసుకోవాలనుకున్నాను కానీ దేవుడు అంత అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 8 రోజులు అయిపోయింది. ఒక వీడియో పెట్టాను. ఏం వీడియో పెట్టాను తెలుసా? పాపం వలన వచ్చి జీతము మరణము, పాపమే మరణం అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో పెట్టిన తర్వాత 8 రోజులు గ్యాప్ ఇచ్చేసింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే నేనే గ్యాప్ ఇస్తున్నాను. సడన్గా దేవుడు ఇచ్చేసాడు, ఆల్రెడీ అధికారం ఇచ్చేసాడు, నీవు రోజుకు ఒక వీడియో పెట్టుకోబోతున్నా అన్నాడు. కానీ నేను ఎందుకు ఆపుతున్నాను తెలుసా? ఇది కూడా ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎంత తొందరగా నేను వీడియోలు పెడితే ఎంత తొందరగా దేవుని తీర్పు ప్రపంచ దేశాలకు పంపిస్తే అంత తొందరగా సగం దేశాలని దేవుడు నేలమట్టం చేసేస్తాడు మూడో ప్రపంచ యుద్ధం ద్వారా. కానీ నేను ఎందుకు ఆపుతున్నాను తెలుసా? చాలామంది అనాథ పిల్లలు అయిపోతారు, చాలామంది రోడ్డు పాలు అయిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడతాయి దేశాల మీద అని నేను ఆగుతున్నాను. అర్థమవుతుంది కదా. నాకు కూడా జాలి కరుణ ఉంది. ఎందుకంటే దేవుడు పంపించమన్నాడని నేను పంపించేశాను అనుకోండి, ఇంకేం లేదు అక్కడ. 190 దేశాలను సగం దేశాలు నేలమట్టం అయిపోతాయి, సమస్య లేదు. ఎందుకంటే మళ్ళీ నేను దేవుని రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలాగ చేశాను, అప్పుడు నేను 2019లో చేశానని చెప్పాను కదా, అదే రకం మళ్ళీ నేను దేవుని రక్షణ కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని దేశాలని నేలమట్టం చేశాడు. రక్షణ కొరకు అంటే కీడు వెనకాల మేలు వస్తుంది కాబట్టి ముందు కీడు తలపెడతాడు, తర్వాత దాని ముందుకు అదే మేలు దేవుడే ఏర్పాటు చేస్తాడు. అప్పుడు కూడా అలాగే చేస్తాడు. 5 సంవత్సరాలు కరోనా వైరస్ రాలేదా? ఎన్ని కోట్ల మంది నేలమట్టం అయిపోలేదా? కొందరు దేవుని నమ్ముకున్నారు, కొంతమంది బాప్తిజాలు ఎన్నో జరిగినాయి, చాలా విచిత్ర కార్యాలు జరిగినాయి. అలాగే మళ్ళీ జరగబోతున్నాయి తొందరలోనే. ఓకేనా? అప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, అప్పుడు నేను చెప్పడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఇప్పుడే వీడియోలు పెడుతున్నాను. దేనికి? దేవుని తీర్పులు ఎందుకు పంపిస్తున్నాను, దేవుడు పంపించిన తీర్పులు ఎందుకు పంపిస్తున్నాను అంటే ఆ టైంలో కూడా నేను చెప్పడానికి కూడా కాదు. ఆ టైంలో దేవుని ఉగ్రత కానీ ఆ దేశం మీద పడ్డాదా, మీరు ఎక్కడ పరిగెట్టినా సరే బైబిల్ కూడా త్వరగా చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా. ఇది 100% గ్యారెంటీ. ఇది నేను మాట్లాడట్లే, యెహోవా వాక్కు నాతో మాట్లాడిపిస్తున్నాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి, ముందు జాగ్రత్త అని చెప్తున్నాను. కాబట్టి ఈ లిబియన్ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. అది తొందరలోనే ఈ దేశము నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ప్రార్థన చేసుకోండి. తర్వాత నేను ఇప్పుడే ఫస్ట్ వీడియోలో అదే పెట్టా. దేవుడు ఏమన్నాడంటే ఈ 100 వీడియోలు పెట్టేటప్పుడు ఇరిమియా ప్రవక్త కూడా దేవుడు ఏమని చెప్పాడంటే నేను చెప్పిందే చెప్పు అన్నప్పుడు ఒక దేశం కోసం దేవుడు బయటపరిచిన తర్వాత ఇరిమియా ప్రవక్త గారు ఆ స్థలానికి వెళ్ళి ఆ ప్రజలకు చెప్పిన తర్వాత అప్పుడు ఇరిమియా ప్రవక్త దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? దేవా, నేను చెప్పిందే మీరు చెప్పమందే చెప్తున్నాను కానీ ఎవరు నా మాట వినట్లేదు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు ఆ మాట తెలుసా? ఇర్మియా, నాకు తెలుసు
ఆ ప్రజలు వినరని తెలుసు. అందుకే నీకు చెప్పిందే చెప్పమని ఎందుకు చెప్పమని తెలుసా? అది తొందరలో నా దేశాన్ని నేను నేలమట్టం చేయబోతున్నాను. అది సేమ్ డైలాగ్. అక్కడ దేశం అన్నాడు, ఇక్కడ ప్రపంచం అంతా దేవుడు నాతోటి. అక్కడ దేశం అన్నాడు, ఇక్కడ ప్రపంచం అంటున్నాడు. చూసారా అక్కడికి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత తేడా ఉందో. అందుకే నేను ఎందుకు లేట్ చేస్తున్నానంటే ప్రతి వీడియోలో కూడా యేసే నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, యేసే నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి చెప్పిందే చెప్తున్నా. ఎప్పటి వరకు చెప్తాను తెలుసా? ఎప్పటి వరకు చెప్తాను తెలుసా? 100 దేశాలు అయ్యే వరకు ఇదే మాట నా నోటంటే ఇదే మాట వస్తుంటుంది. ప్రార్థన చేసుకోండి, యేసే నమ్మండి, ఇదే చెప్తా 100 దేశాలు అయ్యే వరకు. 100 దేశాలు అయిన తర్వాత అప్పుడు ఈ మాట నా నోటంట రాదు. అంతే, నా నోటంట మరి దేవుడు ఏ మాట పలికిస్తే ఆ మాట నేను పలకవలసిందే. ఈ 100 దేశాలు అయ్యే వరకు మాత్రమే చెప్పిందే చెప్తాను, చెప్పిందే చెప్తాను. ప్రతి వీడియో చూడండి. ప్రపంచానికి దేవుని వాక్కని కొట్టండి. ఇప్పటికి 45వ దేశం ఇప్పుడు పంపిస్తున్నాడు, ఈ లిబియా దేశం, ఈ తీర్పు సందేశం. ఇది జరగబోయే ప్రవచనం, తీర్పు సందేశం. కాబట్టి ప్రతి వీడియోలో కూడా నేను చెప్పిందే చెప్పుకుంటూ వెళ్తాను. చెప్పిందే చెప్పమన్నాడు దేవుడు. కాబట్టి నా దేవుడు యెహోవా చెప్పిందే చెప్పుకుంటూ వెళ్ళమన్నాడు. కాబట్టి నేను చెప్పిందే చెప్తున్నాను. 100 దేశాలు అయిన తర్వాత అప్పుడు నేను చెప్పింది చెప్పను. దేవుడు ఆఫ్ చేసేస్తాడు అక్కడికి. దేవుడు ఆఫ్ చేసేసి ఆయన ఉగ్రత పంపిస్తాడు అక్కడ. అప్పుడు నేను సైలెంట్గా ఉండాలి. అప్పుడు కూడా కరోనా వైరస్ వచ్చిన తర్వాత ముందు రక్షణ కొరకు, ఉగ్రత కొరకు దేవుని సన్నిధి పంపించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? కరోనా వైరస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు 7 సంవత్సరాల వరకు సైలెంట్గా ఉండిపోయా. దేవుడు అన్నాడు, నేను ఎప్పుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు యూట్యూబ్లోనికి రా అన్నాడు. కాబట్టి అప్పుడు నేను యూట్యూబ్లోనికి రాలే, సైలెంట్ అయిపోయాను అంతే. అప్పుడు చిన్న ఫోను. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు మళ్ళా, అప్పుడు మళ్ళీ యూట్యూబ్లోనికి 2019 నుండి స్టార్ట్ అయిందన్నమాట నా యూట్యూబ్ ఛానల్. అర్థమవుతుందా? ఆయన చెప్పింది చెప్పాలి, ఆయన ధర్మం నేను పాటించాలి. అది నా ధర్మం, అది నా డ్యూటీ. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఈ దేశానికి లిబియా దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి ప్రేర్ చేసుకోండి. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఒక శక్తి. కాబట్టి నేను చెప్పిందే చెప్పమన్నాడు దేవుడు. అది నేను చెప్పిందే చెప్తున్నా. ఏ స్టోరీలు ఏం చెప్పట్లే, ఏ స్టోరీలు నేనేం చెప్పట్లేదు, చెప్పిందే చెప్తున్నాను. ఎందుకంటే స్టోరీలు, పిట్టకథలు, పిట్టకథలు చెప్పే సమయం కాదు ఇది. చూస్తున్నారు కదా, ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి చూస్తున్నారా? అమెరికా ఇరాన్కి ఎలాంటి టకాపోర ఉంది. ఇజ్రాయేలు ఇంకా కొన్ని యాడ్ అయినాయి. ఇంకా 2-3 దేశాలు ఇప్పుడు యాడ్ అయినాయి అట. అర్థమవుతుంది కదా? అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను. ప్రార్థన చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రేయర్. మీరు గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేయర్ లేనిదే మీ ప్రాణాలు మీరు కాపాడుకోలేరు. అర్థమవుతుంది కదా? కాబట్టి చాలా జాగ్రత్తగా రండి. ఈ వీడియో తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు ఒక వీడియో పెట్టాను, పాపం వల్ల ఆ పాపమే మరణమైన పెట్టినప్పుడు ఒక 50 మంది లైక్ చేశారు. మీరు ఒకటి దేవుడు మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా సరే నాకు యూట్యూబ్ నుండి డబ్బుల మీద నాకు ఆశ లేదే లేదు. ఓకేనా? ఒక బ్రదర్ అన్నారు, బ్రదర్ లోకా గారు ఎంత అమౌంట్ వచ్చింది బ్రదరు ఎంత అమౌంట్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ ద్వారా అంతే. నేను ఒకటే చెప్పిన, నేను డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టట్లే, ఆయన చిత్తం నెరవేర్చడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టాను అన్నాను. నేను ఆయన చిత్తము నెరవేర్చడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టాను, డబ్బు కోసము నేను పెట్టలేదు అని అన్నాను అనమాట. అర్థమైంది కదా? ఎందుకంటే దాన్ని బట్టి మరి దేవుడు తెలియపరిచిన కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను.